to me, numbers never lie, add it up, that's me. I said 23. I said 23. Strive for greatness. ఇప్పుడే వాష్రూమ్ దగ్గర ఆపిండు 3:30 అప్పుడే ఎక్కినా అర్ధగంట కాపిండాడు ఇక్కడ చాయ్ లోపలంత గందరగోళంగా ఉంది. అందుకే అందరు పక్క ఉన్నారు, మాట్లాడక ముందే సిగ్గు. అసలు మాట్లాడాలంటే ఇంకా సిగ్గేసి అసలు మాట్లాడలే. బస్సు ఎక్కేసరికి ఇద్దరు వండుకున్నారు నా సీట్లో. వాళ్ళిద్దరు ఒకటేసారి వచ్చారంట, కలిసి ఉంటాం అది అంటారు. నాది నేను 2,000 పెట్టి టికెట్ తీసుకున్నా. ఏమంటారు, కార్నర్ సీట్ రావాలి, నాకు అప్పర్ బర్త్ ఉండాలి, ఆ యాంగిల్ అంతా ఉండాలని. వాడేమో అడ్జస్ట్ అవుతాడు. నేను 2,000 పెట్టి టికెట్ తీసుకున్నాను ఆబ్వియస్లీ. లేదంటే వాడు దిగిపోయాడు. రిజర్వేషన్ కాబట్టి ఒకడేమో అన్నాడు, బాగానే ఉంటుంది రిజర్వేషన్. అట్లే ఇది ఒక పిల్లర్ అడ్డం వచ్చింది, లేకపోతే బాగుంటుంది. జర చేయి దాకుతుంది. ఎంతమంది ట్రావెల్ చేసినప్పుడు అట్లా లేదు, ఏం అడ్డం అని జర ఒక్కడ తాగితే మళ్ళీ లంచ్ అయిపోతుంది. డైరెక్ట్ డిన్నర్ మంచిగా వెళ్తాం. ఇక్కడ మళ్ళీ వాష్రూమ్ వస్తే ఎడవాళ్ళు తెలియదు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి సో వాష్రూమ్స్ ఏం పెట్టుకోలేదు. అందుకే ఫుడ్ ఏం పెట్టుకోలేదు. సో లైట్ ఫుడ్ పొద్దున్న ఏం తినలే. అందుకే చిన్న కొంచెం 2 ముద్దలు అంటే కడుపు ఫ్రీ పెట్టుకుంటే రేపు ఏమైనా చేసుకోవచ్చు మనం. కానీ రేపటిదాకా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మన బస్ సీటర్ కమ్ స్లీపర్, కింద సీటర్ పైన స్లీపర్. మనది సీట్ అక్కడ ఉంది, అది ఇక్కడ మనం ఎప్పుడు 9:30 కావాల్సింది, 8:40, 8:45కి తీసుకొచ్చేసిండు. సో తొందరనే కొట్టిండు. విజయవాడ దాటేసాం ఆల్రెడీ. విజయవాడ దాటి ఇక్కడ టోల్ ప్లాజా ఉంది, అక్కడ దాకా వచ్చింది. ఫుడ్ కాపిండు, మనకి ఫుడ్ అవసరం లేదు. ఆల్రెడీ మనకి ఫుడ్ కట్టించింది సిస్టర్. సో అదే ఫుడ్ తినేద్దాం, మనకి పైసలు సేవ్ అవుతాయి. లోపలికి వెళ్ళి తిని కూడా మాడదాం. ఇదంతా ఆల్రెడీ బస్ అంతా ఖాళీ ఉంది. సో ఇక్కడ ఆపిండు. స్వాగత్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇది మన వాల్వో బస్ శ్యామోలి. లైటింగ్ నాకు ఆల్రెడీ డిన్నర్ ఉంది ఇక్కడనే. ఇప్పుడు ఇంకా పన్నీర్ షవర్మా. థ్యాంక్ యూ సిస్టర్. మనకు మంచిగా డిన్నర్ మిగిలిన పైసలు మిగిలిన 200 ఖర్చు అవుతుండే, ప్లస్ బయట ఫుడ్, అందుకే మనకి సెట్ అయిపోయింది. ఇది మనకు పన్నీర్ షవర్మా. సో ఇది తినేసి మాట్లాడదాం.
థ్యాంక్ యూ అక్షర. పోతున్నాని చెప్పి ఇంత మంచిగా ఇష్టంతో చాలా స్వీట్గా ఉంది, బాగుంది. ఇదే నా డిన్నర్ అయిపోయింది. సో నాకు బయటకు పోవాల్సిన అవసరం లేకుండా మొత్తం తినేసిన. మళ్ళీ డౌట్ పడుతాము తినే చెప్పి మొత్తం తిన్నా. బాగుంది. 9-10కి స్టార్ట్ అయినాం. ఇక్కడ ఒక్క 5 కిలోమీటర్స్ ఏలూరు వస్తుంది. సో ఏలూరుకి దగ్గరలో ఉంటుంది. విజయవాడ దాటేసిన ఆల్రెడీ. విజయవాడ దాటి 20-30 మినిట్స్ అయిపోయింది. విజయవాడ దాటి ఏలూరుకి మధ్యలో ఆపేటాడు స్టాప్ ఫుడ్కి. సో ఆడ నుంచి ఏలూరు స్టార్ట్ అయిపోయింది. నరుకుతుండు, గట్టి కొడుతుండు. మంచిగా చెద్దర కప్పుకొని పెట్టుకొని చెద్దర కప్పుకొని నీట్గా కూర్చున్నాం. ఈజీ. ఇప్పుడు బాగుంది. లైట్లు ఆఫ్ చేస్తాడు మెల్లగా, అంతే. ఆఫ్ చేస్తాడు. అయిపోయినాయి లైట్లు ఆఫ్ అయిపోయినాయి. నేను కనబడ. మళ్ళీ రేపు మాడదాం. బాయ్. గుడ్ మార్నింగ్. టైం 6:40 అవుతుంది. కొట్టి నైట్ అంతా భువనేశ్వర్లో దింపాడు. అదే మన బస్. గట్టి కొట్టిండు. 6:40కి దింపేసిండు. ఎప్పుడు 9:40కి వాళ్ళ అక్కడ ఇంకొక బస్ చేంజ్ అవ్వాలంట. రాంగ్ రూట్లో వెళ్తే వీళ్ళది ఆఫీస్ ఉందంట, జామోల్ ఇది. అక్కడ బస్సు వ్యాన్ చేంజ్ అవ్వాలని చెప్పిండు. పోదాం అడిగిపోయి మాట్లాడదాం. బస్ ఎక్కిస్తాం. యాక్చువల్గా ఏమైందంటే నేను దింపి రోడ్ క్రాస్ చేసి అట్టు పోవాలి శ్యామల్ ఆఫీస్కి. అక్కడికి వెళ్తే వ్యాన్ ఉంటుంది, పికప్ వ్యాన్. అక్కడికి వెళ్ళి బస్సు వెళ్ళిపోయింది. 5 minutes డిలే అయిందంట. టైం టు టైం ఉంటుంది, వెళ్ళిపోయింది రాదు. ఇంకా ఆడ ఆఫీస్లో ఉంటారు కదా వాళ్ళు, ఇప్పుడు వెళ్ళిపోయింది రాదు, మీరే వేరే బస్సు పట్టుకోవాలంటే అట్లా ఎట్లుంటుందన్న. నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకున్నాను పూరి దాకా. అందరూ భువనేశ్వర్లో దిగిపోయారు. ఓడి పూరి లేడు, నేను ఒక్కనే ఉన్నా. బస్సు ఉండదు అట్లా. అలా పోతే అన్ననే మళ్ళీ ఇక్కడ బస్ స్టాప్ బాగా తీసుకొచ్చి పూరి బస్సు, లోకల్ బస్సెస్ ఉంటాయి కదా, ఏసీ బస్, అలా కూర్చోబెట్టిండు. ఆయననే జోబులకి వెళ్ళి 100 రూపాయలు తీసి బస్సు వంకిచ్చి నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. చాలు ఎట్లయితే వెళ్తున్నాం. ఆయననే హెల్ప్ చేసాడు. ఇక్కడ మనం ఎగ్జాక్ట్ భువనేశ్వర్ ఉంటాం. ఇంకా 1.5 అవర్ పడుతుంది. 6 కిలోమీటర్స్ ఉంది. 1.5 అవర్లో మనం డైరెక్ట్ పూరికి వెళ్ళిపోతాం. ఆడికి వెళ్ళాక చూసుకోవాలి. మరి ఇంత కూడా దింపినాడు. 1:20కి అట్లా దింపాల్సింది. 12:80 అప్రాక్స్ 12, 6:20, 6:30కి దింపిండు. 6 hours ఎర్లీ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేవు. టైం టు టైం ఉంటుందంటే మరి ఇంత టైం ఆడదాం. అందుకే నేను ఏం ప్లాన్ చేసుకోవాలి. ఎట్లా 12 దాకా కదా మస్తు టైం ఉంది అనుకుని పండుకున్నా. 2కి 3కి వండుకున్నా. ఇక మెల్లమెల్ల 4-5 లేస్తున్నా అని ఎప్పుడు ఓపెన్ చేయలేదు. నాకు చూస్తే భువనేశ్వర్ అన్నాడు. దిగిపోవాలన్నాడు. ఆడ పూరి లేదు, ఈయన దిగిపోవాలి. పూరికి మీరు కనెక్టింగ్ బస్ ఉంటుందని చెప్పాడు. చూసి దిగిపోయినాం. వేరే బస్ కూడా ఆన్ బోర్డ్ అయిపోయాం. చలో వెళ్దాం ట్రావెలింగ్. చలో లగేస్తాం. దిగిపోయినాం. వీడు పూరి బస్ స్టాండ్కి ఒక 1 కిలోమీటర్, 1/2 కిలోమీటర్ ముందు దింపిండు. అంటే పూరి బస్ స్టాండ్ దాటి మనం జగన్నాథ్ టెంపుల్ పోవాలి. కరెక్ట్ మనని గుండీచా టెంపుల్ దీని ఎంట్రన్స్ కాడ దింపేసింది బస్సు. ఈ నుంచి మనం ఆటో అన్నా బస్సు అన్నా ఏదైనా పట్టుకొని వెళ్ళిపోవాలి. బస్సులు ఏమి ఉండవు, ఆటోనే. లోకల్ ఆటో పట్టుకొని డైరెక్ట్ టెంపుల్ కాడికి వెళ్ళి అక్కడ రూమ్ చూసుకున్నాం. अगर मंदिर के पास रुके तो मंदिर पास में रहते हैं ना? क्यों मंदिर के पास रूम्स नहीं है? रूम होगा तो ज़्यादा भी पैसा पड़ेगा. हाँ हाँ. मंदिर समुद्र मिडिल पे रुकेगा तो थोड़ा. हाँ मंदिर सामने में. हाँ हाँ वही देख रहा हूँ. కనబడుతుంది పెద్దగా. డీటెయిల్ అది ఒకటి హైలైట్ కనబడుతుంది.
మనం ఉన్నది గ్రాండ్ రోడ్. ఎంత గ్రాండ్ రోడ్ ఇక్కడ కనబడుతుంది టెంపుల్. సో ఇదే రూట్లో రథయాత్ర కూడా ఇదే రూట్లో జరుగుతుంది. సో ఇట్లనే మనం వచ్చిన రూట్లోనే అక్కడ గుండిచ్చే టెంపుల్ ఉంది కదా, అక్కడికే వెళ్తుంది విగ్రహాలని. సో ఇది గ్రాండ్ రోడ్ కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ ఆటోస్ ఏం పర్మిట్ ఉండదు ఇక్కడికి లాస్ట్. ఈ నుంచి ఎలక్ట్రిక్ రిక్షాలు కానీ లేకపోతే మామూలు రిక్షాస్ అవి తీసుకొని వెళ్ళిపోవాలి. సో మనం అక్కడ దిగేసాం. ఇది 500 మీటర్స్ కూడా నడుచుకుంటా ఈ దారిలో ఏమన్నా రూమ్స్ లేవో చూసుకుంటూ పోదాం. మనకు ఆప్షన్ లేదు, బ్యాగ్లు వేసుకొని తీసుకుంటూ పోదాం. ఇక్కడ ఇంత ఆరు ఉంటుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అసలు నేను వచ్చి 10 నిమిషాలు కూడా కాలే అప్పుడే చిన్న గూస్ బంప్స్ వస్తున్నాయి. రూములు ఇవ్వండి దొరుకుతలు ఇరుగుతులు అప్పనికి అరవై నుంచి ఏం లేవు. పెద్ద పెద్దగా ఉన్నాయి 2000 3000 కానీ మనకు కావాల్సినంత బడ్జెట్లు. లైన్ చూడు. సో ఫైనల్లీ వి గాట్ ద రూమ్. రూమ్ చూపిస్తాను. ఏసీ, డ్రెస్సింగ్ టేబుల్, రూమ్, వాష్రూమ్ అన్నీ ఉన్నాయి. అంతా తిరిగిన 40 మినిట్స్ దాకా తిరిగితే మ్యాక్సిమం ఫుల్ ఉంటే 2000 3000 అట్టుండే. మిగతా అన్నీ పెద్ద పెద్ద ఉంది, మనకు కావాల్సిన లేదు. ఈ లక్కలా ఒక దగ్గర పోతే 500 అన్న రూమ్, కానీ ఇందులో 10% కూడా లేదు. అంత దారుణంగా ఉంది అది. ఏసీ లేదు, ఏం లేదు, అంత 10% ఉంది. బయటికి రాగానే గొడవ కలిసిండు. రూమ్ కావాలన్నాడు. ఎంత అంటే 600 అన్నాడు. చూపించినాం. దీనికి 1000 రూపాయలు ఉంటుంది. అంత బాగుంది. అంటే తిరిగిన కాబట్టి నాకు తెలిసింది ఇది 600కి పడుతుంది అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఒక్కనే ఉన్నా. 600 అంటే ఇంకా ఏమో తక్కువ ఉంటుంది అంటే ఆల్రెడీ తక్కువనే ఇచ్చిన అది కదా. సో 600 చాలా పడుతుంది. సో జస్ట్ టెంపుల్కి మళ్ళీ ఒక 100-200 మీటర్స్ కూడా లేదు టెంపుల్కి. బయటికి వెళ్తే టెంపుల్ కనబడుతుంది. కాకపోతే ఇది ఏంటంటే లోపలికి 11 o'clock అట్లా వచ్చేసారు లోపలికి. ఇంకా మళ్ళీ పొద్దున 5కి తెస్తాడు, 8కి చేరుకోవటం చెప్పింది. మంచిదే. ఇంతకంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడి ఇంత దగ్గర దొరుకుతానే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ పోయి ఇక నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఏమంటారు బైక్ రెంట్ కావాలి నాకు ఒకసారి వెతకాలి. ఇటు దొరకదంట, బీచ్ సైడ్ పోతే దొరుకుతుందంట. సో అటు పోయేదాంట్లో ఇక్కడ బైక్ రెంటల్స్ ఉంటాయి, కనుక్కొని డైరెక్ట్ బైక్ రెంట్ తీసుకొని అప్పుడు ప్లాన్ చేద్దాం. మీద ఇప్పుడు దర్శనం పోయినప్పుడు 1 hourలో అయిపోతుంది అంట, 1-2 hours. స్టిల్ ఇక నేను ఇప్పుడు కాకుండా సాయంత్రం చేసుకుందామని చూస్తున్నాను. దర్శనం కూల్గా ఉంటుంది, వెదర్ బాగుంటుంది అని చెప్పి. సో అంతలోపు ఇంకా టైం ఉంది కాబట్టి మధ్యలో ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే చూద్దామని చెప్పి చూస్తున్నాం. చలో ఫ్రెష్ అప్ అయిపోయినాం. 11 అవుతుంది అప్రాక్స్ టైం వేజ్ ఏం లేదు. అంటే పడుతుంది సరిపెట్టుకోవచ్చు, ఎందుకంటే ఆకలి కూడా ఇవ్వలేదు. చలో ఇది మన రూమ్. కీస్ చేసుకున్నాం డైరెక్ట్ ఇది బంద్. సో ఫస్ట్ లాక్ చేసిద్దాం. ఇది మన రూమ్. ఫ్లాగ్ ఆపోజిట్ ఎగురుతుంది. ఇప్పుడు కళ్ళతో విట్నెస్ చేస్తున్నారు. క్రేజీ ఉంది నిజంగానే. లెఫ్ట్ ఎగురుతుంది. యాక్చువల్గా అన్ని ఫ్లాగ్స్ రైట్ ఎగురుతున్నాయి. మెయిన్ టెంపుల్ మాత్రమే లెఫ్ట్ ఎగురుతుంది. బైక్ అయితే బుక్ చేసినాం. 500 తీసుకున్నాం. ఇవాళ నైట్ 10 అట్లా ఇవ్వాలంట. 1 డేకి 500. మేము పొద్దున్న తీసుకుంటే ఆబ్వియస్లీ 500 అవుతుంది. సో ఆల్రెడీ మనం ఎట్లా 11 అయిపోయింది కాబట్టి 11:20 అవుతుంది టైం. సో ఇప్పుడు ఆడు డైరెక్ట్ లొకేషన్కి వస్తున్నాడు. డైరెక్ట్ టెంపుల్ ముంగంట నిల్చున్నా మన లొకేషన్ పెట్టినా 5 నిమిషాలు వస్తా అని చెప్పి. అట్లా పూరి సిటీ నుంచి బయటకు వచ్చినాం. కోనార్కి పోతున్నాం. 34 kilometers 35 kilometers ఉంది. పెట్రోల్ బంక్ అనే 40 minutes టైం వేస్ట్ అయింది ఫుల్. నాకు తెలిసి ఆ పూరి మొత్తం ఒక్కటే ఉన్నట్టుంది. ఆడ అందరూ ఆడికి వచ్చి కొట్టించుకుంటుంది. నేను ఒక 300 పెట్రోల్ కొట్టించిన. బైక్ 900 పడ్డది. రేపు కూడా కలిపి రేపు మధ్యాహ్నం వరకు తీసుకున్నా. ఆకలి ఏం తినలే. సో ఎందుకు రిస్క్ అని చెప్పి ఒక వెజ్ రెస్టారెంట్ ఉంటే ఆపి ఇక పరోటాలు ఏమన్నాడు.
ఫ్రైడ్ రైస్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ సంథింగ్ అని చెప్పిన ఒక 10-20 కిలోమీటర్స్ ఉంటుంది అందరికి. ఒక 40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు, 25-40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. మనకు